మన రిషబ్ శెట్టి గారు అయితే మాత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్గా అయితే నటిస్తూ ఉన్నారనమాట. ఆల్రెడీ మొన్న చావా మూవీ వచ్చినప్పుడు ఈ మూవీ ఇలా ఉంది కదా, మరి వీళ్ళ తండ్రి అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చరిత్ర తీస్తే ఎలా ఉంటుందో అనుకుంటున్నారు కదా. సో ఆ క్యారెక్టర్లో అయితే మన రిషబ్ శెట్టి గారు నటిస్తూ ఉన్నారనమాట. మరి ఇంతకీ సినిమా డైరెక్టర్ ఎవరు, అసలు ఏంటి మొత్తం అంతా తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అయితే మాత్రం ఇప్పుడు రాదు, 2027 సంవత్సరం జనవరి 21న అయితే విడుదల చేస్తూ ఉన్నారనమాట. మరి ఈ మూవీ డైరెక్టర్ ఎవరు అంటే, డైరెక్టర్ కంటే కూడా ప్రొడ్యూసర్ అనటం బెస్ట్ ఏమో. ఎందుకంటే ఆయన ఈ సినిమాకు ముందు డైరెక్ట్ చేసిన మూవీ సఫేద్ అనే మూవీ అనమాట. ఇప్పుడు ద ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అయితే తీస్తూ ఉన్నారు మూవీని. ఫస్ట్ లుక్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. నేను ప్రొడ్యూస్ చేసిన మూవీస్లో అంటే కో ప్రొడ్యూసర్గా అయితే రౌడీ రాథోడ్ అని, మేరీ కోమ్ అని ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. అలాగే ప్రొడ్యూసర్గా అలీగర్ అని, భూమి అని, పిఎం నరేంద్ర మోడీ అని ఇంకొన్ని మూవీస్కి అయితే మాత్రం ఈయన ప్రొడ్యూస్ చేశారనమాట. ప్రజెంట్ అయితే టీవీ షోస్కి ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు, అలాగే ఈ మూవీని డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి చావా క్యారెక్టర్లో అదేనండి. మరి విక్కీ కౌశల్ గారు అయితే ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారిలో అయితే నటించి అందరినీ మెప్పించారు ఆ క్యారెక్టర్లో. మరి ఇప్పుడు మన రిషబ్ శెట్టి గారు ఆ క్యారెక్టర్లో ఎలా ఉంటారు, మరి ఆ స్టోరీ టేకింగ్ అదంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకు అంటే అది అంత ఈజీగా తీసుకునే మూవీ కాదనమాట. యావత్ భారతదేశంలో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి భక్తులు ఉన్నారు. మరి అలాంటి ఆయన క్యారెక్టర్ని సరిగ్గా చూపించలేకపోతే మాత్రం ఫ్యాన్స్ అందరూ కూడా ఫైర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి 2027 అంటే బాగానే ప్లాన్ చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. సో మరి చూద్దాము, మరి రిషబ్ శెట్టి గారు ఈ క్యారెక్టర్లో ఎలా ఉంటారని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి క్యారెక్టర్లో ఎవరైతే బాగుంటారు అని మీరు అనుకుంటున్నారు అనేది మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలా అని చెప్పి మన రిషబ్ శెట్టి గారు అంత ఆషామాషి యాక్టర్ కూడా కాదండి. ఆల్రెడీ మనం కాంతారా మూవీలో ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి మనకి ట్రైలర్ చూపించేశారనమాట. అలాగే మనకి జై హనుమాన్ సిరీస్లో హనుమాన్గా కూడా నటిస్తూ ఉన్నారు ఆయన. అది మనం గుర్తుపెట్టుకోవాలంటే మన ప్రశాంత్ వర్మ గారి హనుమాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ జై హనుమాన్ కదా, అందులో కూడా ఆయన హనుమాన్గా నటిస్తూ ఉన్నారంటే మరి ఏ లెవెల్ యాక్టర్ అనేది మనకి ఈ పాటికి అర్థమైపోతుంది. సో చూద్దాము, మరి ఆ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఆ మూవీ అప్డేట్స్ అనే కాదు, ఇక ఏ మూవీ అప్డేట్స్ అయినా, మూవీ రివ్యూస్ అయినా, మూవీ సజెషన్స్ అయినా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఇది ఈరోజు అప్డేటెడ్ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మూవీ లవర్స్ అందరూ కొంచెం రెగ్యులర్గా చూడడానికి ట్రై చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.